మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు ప్రియులారా. దేవుడు మరి కొద్ది కాలాన్ని ఇచ్చాడు. ప్రతి ఉదయమున ఈ రీతిగా మనము వాక్యమును ధ్యానించుకుంటూ ఉంటున్నాం. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం ప్రియులారా. ఈరోజు వాక్యాంశము స్తుతి ద్వారా కలిగే లాభము. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్తుతి అంటే ఏంటి? స్తుతి అంటే ఇంగ్లీష్లో ప్రైజింగ్ అంటారు. ప్రైజింగ్ అంటే పొగడటం, అంటే దేవుణ్ణి గణపరచటం, మహింపరచటం, అది స్తుతి. మనం ఈ లోకంలో చూస్తాం, పెద్ద పెద్ద రాజుల్ని, పెద్ద పెద్ద గనుల్ని, గొప్పోళ్ళని బాగా పొగుడుతారు. ఎందుకంటే వారి దగ్గర నుంచి మన్నలను పొందుకోవటం. ఉదాహరణ, మన తెలుగు కవుల్లో చాలామంది ఉన్నారు. శ్రీనాథుడు అనే ఒక గొప్ప కవి ఉన్నాడు. ఆ కవి మరి ఆ రాజుల్ని గొప్పగా పొగిడేవాడంట. పొగటం వల్ల ఆయన బంగారపు గండె పెండారం అని, లేకపోతే గొప్ప గొప్ప బంగారపు అవి తొడుగుతూ ఉంటారు. సో స్తుతి అనేది ఈ లోకపు రాజులకు, లేకపోతే అనేక మంది గొప్పవారికి పొందుకుంటూ ఉన్నారు. మరి ఆ రాజులను, ఆ గనులను సృష్టించిన దేవాతి దేవుణ్ణి మరి ఇంకెంతగా పొగడాలి ప్రియులారా. అందుకని బైబిల్లో మనం గమనించినట్లయితే 22వ కీర్తన 3వ వచనం చదువుకుందాం ప్రియులారా. 22వ కీర్తన 3వ వచనంలో, నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడివై ఉన్నావు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎక్కడ ఆసీనుడై ఉంటాడు? ఎక్కడ స్తోత్రములు చేయబడతాయో, ఎక్కడ స్తుతులు చెల్లించబడతాయో, ఎక్కడ దేవుణ్ణి పొగుడుతూ స్తుతియాగం చేయుచూ ఉంటామో అక్కడ ప్రియులారా మరి దేవునికి మహిమ కలుగుతుంది, దేవుడు గణపరచబడతాడు. అంతేకాదండి, అక్కడ ఆసీనుడవుతాడంట. మనం చేసే గొప్ప పొరపాటు ఏందంటే దేవుణ్ణి స్తుతించటం, గణపరచటం చెయ్యం. మనము దేవుణ్ణి ఎప్పుడు చూసినా అడుగుతాం, నాకు అది కావాలి ప్రభా, ఇది కావాలి, అది దయచేయి, ఇది దయచేయి అని. ఈ లోకంలో కవులు ఏం చేశారు? రాజుల్ని పొగిడారు. పొగడడం వల్ల వారు ఏం పొందుకున్నారు? బంగారము, గొప్ప గొప్ప బిరుదులు, బహుమతులు పొందుకున్నారు. ప్రియులారా, అట్లాని బహుమతులు, బంగారం, గనుల కోసం దేవుడిని ఏం పొగడక్కర్లేదు. ఆయన స్తోత్ర అర్హుడు. ఆ రాజులకి అలాంటి అర్హత ఉందో లేదో తెలియదు, కానీ మన దేవాతి దేవునికి ఆయన అర్హుడు, స్తోత్రార్హుడు, స్తుతులకు పాత్రుడు ఆయన. అలాంటి దేవుణ్ణి గణపరచాలి. కాబట్టి ఆయన ఎక్కడ స్తుతి చెల్లించబడుతుందో అక్కడ కొలువై ఉంటాడు, అనగా అక్కడ ఆయన నివాసమయ్యి ఉంటాడు. కాబట్టి ప్రియులారా, స్తుతి చేయటం అనేది చాలా గొప్ప విషయం. స్తుతించేవారు ఉండాలి సంఘములో. దేవుణ్ణి ఎల్లప్పుడూ మనం స్తుతించేవారుగానే ఉండాలి. యెహోషువ గ్రంథంలో మనం గమనించినట్లయితే 6వ అధ్యాయం 20వ వచనంలో, యెరికో గోడలు కూలింది. దేని ద్వారా అక్కడ తెలియజేయబడుతుంది? స్తుతుల ద్వారానే. వాళ్ళు ఏం చేశారు? 7 మార్లు ఆ యెరికో గోడల చుట్టూ ప్రదక్షిణ చేసి దేవుణ్ణి స్తుతించారంట. ఆ యెరికో గోడ చాలా గట్టిగా ఉంటుంది, అది మామూలుగా పడదు. కానీ స్తుతించడం ద్వారా ఆ యెరికో గోడ కూలిపోయినట్లు మనం చూస్తాం. అంతే కదా, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో తెలియజేస్తాడు. అక్కడ దేవదూతలంట ఎల్లప్పుడూ దేవుణ్ణి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేస్తూ ఉంటారు ప్రియులారా. అక్కడ గడప కమ్ములు, పునాదులు కదులుతున్నాయి అంట, అంటే స్తుతుల ద్వారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్తుతి చేయటం ద్వారా చూడండి ఎంత బలం ఉందో ఒకసారి గమనించాను. అంతేకాదు, అపోస్తలుల 16వ అధ్యాయం 26వ వచనంలో పౌలు, సీలు మరి స్తుతించినప్పుడే వారి బంధకాలు తెంచివేయబడి వారిని జైల్లో, సరసాల్లో పెట్టారు, వాక్యం బోధిస్తూ ఉన్నారు. కానీ వాడు ఏం చేశారు? పాటల ద్వారా దేవుని స్తుతించారు, గణపరిచారు. దాని ద్వారా జరిగింది ఏంటంటే వారి బంధకాలు తెగిపోయినాయి. స్తుతి ద్వారా జరిగినటువంటి గొప్ప కార్యం. అంతేకాదు ప్రియులారా, మనము దురాత్మలు పట్టిన వ్యక్తులు కానీ, లేకపోతే అనారోగ్యంగా ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసే కంటే కూడా స్తుతిస్తే వారిలో ఉన్న దురాత్మలు పోతాయి, వాళ్ళలో ఉన్న అనారోగ్యం పోతుంది. కాబట్టి స్తుతులకి చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఒక వ్యక్తి అంట తన తండ్రికి అనారోగ్యంగా ఉంటే ప్రార్థన చేస్తామన్నాడంట. ప్రార్థన చేస్తున్నాడంట, తగ్గట్లేదు. సేవకుడు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏంటి ఎంత ప్రార్థన చేస్తున్నా, దేవుడు వినే దేవుడు కదా, ఎందుకు తగ్గట్లేదు అని అంటే, ఆయన ఒక మాట చెప్పాడు. అంటే దేవుని స్తుతించయ్యా, దేవుని స్తుతించు బాగా ఎక్కువ సమయం అని చెప్పినప్పుడు, దేవుణ్ణి ప్రైజింగ్ చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు తనలో ఉన్నటువంటి ఆ దయ్యం కానీ, లేకపోతే తనలో ఉన్న ఆ వ్యాధి మరి వెళ్ళిపోయినట్లు మనం చూస్తాం ప్రియులారా. కాబట్టి స్తుతి చేయటం అనేది ఎంతో గొప్ప విషయం. అందుకనే మరి భక్తుడైనటువంటి పౌలు మనం గమనిస్తాం. తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో
అంటాడు, ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని యొక్క చిత్తము అని అనగా మనము స్తుతి చేయటం కూడా దేవుని చిత్తం. ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి ప్రియులారా, ఆ రీతిగా మరి దేవుణ్ణి స్తుతించాలి. ఎప్పుడు ఇశ్రాయేలు స్తుతుల మీద ఆయన ఆసీనుడిగా ఉంటాడు. సంటి పిల్లల స్తుతుల మూలమున ఒక దుర్గమును నిర్మించుకున్నాడంట దేవుడు. కాబట్టి దేవుడిని ప్రైజింగ్ చేయాలి, గణపరచాలి, మహింపరచాలి. అప్పుడే ప్రియులారా మనము యోగ్యతను సంపాదిస్తాం. తద్వారా ఆయన దగ్గర నుంచి గొప్ప కృపను పొందుకుంటాం. ఆ రీతిగా చేద్దాం. దేవుని ప్రసన్నతను మన దగ్గరకు తీసుకొద్దాం. దేవుని సన్నిధిని మన దగ్గరకు తీసుకురాగలుగుతాం స్తుతి ద్వారా. ఆ రీతిగా చేద్దాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మహాపరిశుద్ధుడ మీకు వందనాలు. మమ్మల్ని మీరు ప్రేమించారు, మా పట్ల కృప చూపించారు, మా జీవితంలో ఎన్నో గొప్ప కార్యములు చేసినారు. ఈ వాక్యం ద్వారా అనేక విషయాలు మాతో మాట్లాడారు. అవును ప్రభా, ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసీనుడిగా ఉన్న దేవాతి దేవ, మిమ్మల్ని స్తుతించడం ద్వారా, మిమ్మల్ని ఘనపరచడం ద్వారా ఎన్నో గొప్ప కార్యములు మేము చూడగలుగుతున్నాం. అట్టి సన్నిధి, అట్టి కృప మా మీద ఉంచి మమ్మల్ని బలపరచండి, భద్రపరిచి దీవించమని యేసు పరిశుద్ధనామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని సహవాసం చేరమనుకున్న సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు ప్రియులారా. మరికొద్ది కాలాన్ని మనం అందరం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప, దయ, కనికరం మీ అందరి మీద ఉండును గాక. గాడ్ బ్లెస్ యు.